ఆల్ ది బెస్ట్ సార్. అజయ్ గారు చెప్పు. నమస్తే సార్. నమస్తే. సో మ్యూజిక్ షాప్ మూర్తి June 14th రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే లాస్ట్ ఒక 10 days నుంచి ప్రమోషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయి. మీరు సినిమా గురించి, మీ క్యారెక్టర్ గురించి ప్రతిదీ చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను. యాజ్ ఏ ఒక పెద్ద మనిషిగా మీరు అవగాహన ఉంది కాబట్టి అన్నిటి మీద. అండ్ ఈరోజు అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో అంటే ఇండస్ట్రీకి ఆయన ఏ విధంగా సహాయపడతారు అని మీరు అనుకుంటున్నారు? సో ఏంటి? నేను అనుకునేది ఏముందరు స్వామి దాంట్లో, నాకేం అర్థం కదా. అది కాదు, ఏమన్నా ఇప్పుడు అందరికీ మంచి చేస్తాడు ఆయన. ఏంది, జనాలకి, ఇండస్ట్రీకి అందరికీ మంచి చేస్తాడు. అది నువ్వు అధైర్యపడాల్సిన పనిలే. ఓకే, థ్యాంక్ యూ సార్. చాందిని గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. అంటే సో చాలా ఇప్పుడే వినేవాళ్ళం మేము, హీరో హీరోయిన్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి ఒకే డేట్కి అని చెప్పేసి. అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి June 14th మ్యూజిక్ షాప్ మూర్తి ఇంకో సినిమా ఆల్బమ్. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సో దాన్ని ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా? ఒక ప్రెషర్ వరకు ఆలోచన వెళ్ళట్లేదు యాక్చువల్లీ నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వరకు మారుద్దేమో అని అనుకున్నాను నేను ఎక్కడో ఒక దగ్గర. బట్ చాలా కాన్ఫిడెంట్గా ఇద్దరు ఒకే డేట్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నారు. సో అసలు నేను ఇందాక స్పీచ్లో కూడా చెప్పినట్టు, ఒక సినిమా ఉంటే చాలు, సినిమా పడితే చాలు, సినిమా మన మీద ఒక్క సినిమా పోస్ట్ మీద పడితే చాలు అన్న స్టార్ట్ అయిన నా ఒక జర్నీ ఈ సినిమాల్లోని ఒకే రోజు 2 సినిమాలు రావడం, ఆ 2 సినిమాల్లోని ప్రధాన పాత్రలు అయి ఉండడం. ఎందుకంటే జనరలీ ఒక సపోర్టింగ్ లాగా చూసే లాంటి రోల్స్ ఎక్కువ ఇష్టపడను నేను బేసిక్లీ. సో 2 కథలో బాగా ప్రాముఖ్యత ఉన్న ఒక పాత్రలు అవ్వడం అనేది చాలా బాగా బలంగా కోరుకుని ఉంటాను నేను. అప్పట్లో తెలియకుండానే బాగా బలంగా కోరుకుని ఉంటాను. సో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు.